అందరికీ నమస్కారం. ప్రశాంత జీవనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము తెలుసుకునే ముద్ర వచ్చేసి ఆది ముద్ర. ఆది ముద్ర అనేది యోగ సాధనలో ప్రాణశక్తిని నియంత్రించడానికి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ముద్ర అన్నమాట. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు తన చేతివేళ్ళని ఇలానే ముడిచి ఉంచుకుంటాడు. అందుకే దీనిని ఆది ముద్ర అని పేరు వచ్చింది. ఇది మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి మరియు శరీరంలో శక్తిని సమతుల్యం చేయడానికి అద్భుతమైన పనిచేస్తుంది. ఇది ఎలా వేయాలంటే పిక్చర్లో చూపిస్తున్న విధంగా వేయాలి. ఇలా వేసి మన తొడల మీద పెట్టుకోవాలి, మోకాలి మీద ఇలా పెట్టుకొని నెమ్మదిగా ఎక్కువ ఒత్తిడి లేకుండా పిడికిలి వేయించాలన్నమాట. ఇది రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు సాధన చేయడం వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపరిచి ఒత్తిడి, ఆందోళన మరియు కోపాన్ని తగ్గిస్తుంది. శ్వాసక్రియ మెరుగుపడుతుంది. ఈ ముద్ర వేయడం వలన ఊపిరితిత్తుల ఎగువ భాగానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. నిద్ర లేని సమస్య కూడా ఉన్నవారికి రాత్రి పడుకునే ముందు ఈ ముద్ర సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఇంకా నరాల వ్యవస్థను ఉత్తేజితపరుస్తుంది అన్నమాట. ఇది చేయడం వలన ఇంకా కొన్ని ఆధ్యాత్మిక మరియు లోతైన తత్వశాస్త్ర ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాము. పంచభూతాల సమతుల్యత అన్నమాట. యోగ శాస్త్రం ప్రకారం మన 5 వేల పంచభూతాలకు ప్రతీక. బొటన వేలు అగ్నితత్వాన్ని, మిగిలిన వేలు ఇతర తత్వాన్ని సూచిస్తాయి. ఆది ముద్రలో బొటన వేలి లోపల ఉంచి మిగిలిన వేలతో మూయడం ద్వారా శరీరంలోని అగ్నితత్వాన్ని నియంత్రించి మిగిలిన తత్వాలను సమతుల్యం చేస్తాయి. ఈ ముద్ర మెదడులోని సహస్రార చక్రం మరియు ఆజ్ఞా చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇది మిమ్మల్ని అంతర్ముఖులను చేయడానికి సహాయపడుతుంది. ఈ సాధన చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు: మనం ఖాళీ కడుపుతో ధ్యానం లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఈ ముద్ర వేస్తే అత్యున్నత ఫలితాలు ఉంటాయి. ఒకవేళ భోజనం చేసిన తర్వాత 2-3 గంటల గ్యాప్ ఇచ్చి చేయవచ్చు. ఇది కుర్చీలో ఉండి కూడా చేసుకోవచ్చు. నేల మీదైనా కూర్చోవచ్చు, కుర్చీలోనైనా కూర్చొని సుఖాసనంలో ఈ ముద్ర వేయవచ్చు. పిడికిలి గట్టిగా బిగించి వేళ్ళను నొక్కి పెట్టకూడదు. చాలా మృదువుగా సహజంగా వేయాలి. ఇది ఎవరు వేయకూడదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, అధిక రక్తపోటు, తీవ్రమైన హై టెన్షన్ లేదా హై బీపీ ఉన్నవారు ఈ ముద్రను ఎక్కువ సమయం చేయకూడదు. ఎందుకంటే ఇది శరీరంలోకి, ముఖ్యంగా తలభాగంలోకి శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. తీవ్రమైన నరాల సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర అసలు చేయవద్దు. ఎందుకంటే ఇది తీవ్రమైన నొప్పులు ఉన్నవారు చేయడం వలన ఇంకా నరాల మీద ఉత్తేజితపడుతుంది. కాబట్టి వాళ్ళు చేయకపోవడమే మంచిది. నరాల సమస్య ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు ఇవి అవాయిడ్ చేయండి. ఇది ప్రాణాయామం, కపాలభాతితో కానీ అనులోమ విలోమ చేస్తూ కానీ ఈ ముద్ర వేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి విషయాన్ని తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.